నమస్కారం. నేడు మీ జీవిత సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాచెన్పల్లి గ్రామంలో విధిర సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దపల్లి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ స్థాపన మహోత్సవాలు జరిగాయి. మహిళలు అమ్మవారికి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా ముదిర సంఘం కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు హరకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో సరోజ సారథ్యంలో సేంద్రియ పద్ధతి ద్వారా పండించేదే తిద్దాం అనే నినాదంతో 70,000 మందికి పైగా సభ్యులతో కొనసాగుతున్న సిటీజీ గత 5 సంవత్సరాలుగా ప్రతి పర్యావరణ దినోత్సవం నాడు వివిధ ప్రదేశాలలో మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని విస్తరించే వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. వివిధ మొక్కలు, రకరకాల కూరగాయలు, నార్లు, పూల మొక్కలతో పాటు మిరియాలు, బిర్యానీ ఆకు, మునగాకు, తమలపాకు, కరివేపాకు మొదలగు ఆయుర్వేద మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, చిన్నకేశ్వరరావు, ప్రసాదరావు, రజని, కల్పన, పద్మాజ్యోతి, లలిత, రాజేంద్ర, గోపి, సాంబ శివరావు తదితరులు పాల్గొన్నారు. birthday celebrations, and then I remember 60s and 70s. బాచపల్లి పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదు చేయబడింది. ఈ ఘటన జరిగిన తర్వాత బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్, ఐపీఎస్ బాల్నగర్ సత్యనారాయణ, ఏసీపీ రవి కిరణ్ రెడ్డి, స్థానిక పోలీసుల బృందం ఘటన స్థలాన్ని సందర్శించారు. అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఉమెన్ బాడీ ఉంది. అది సూట్ కేసులో, ఒక పెద్ద సూట్ కేసులో ఉంది. అది కూడా ఒక అబాండెండ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచపల్లి పోలీస్ కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచపల్లి, ఏసీపీ కుకట్పల్లి, మైసెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి లోకల్ ఎస్ఓటీ టీమ్ అండ్ క్రైమ్స్ టీమ్ కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక 25 to 30 years ఏజ్ ఉన్న మహిళ ఆ డెడ్ బాడీ ఉండేది. ఆ దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. ఆ బాడీ ఊసిపోయిన విధానం కానీ, ఫిట్ఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే. సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహంతి గారి ఆదేశాల, సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు, ఎస్పెషల్లీ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు, వాళ్ళ టీం అందరూ కూడా, అదేవిధంగా లోకల్ పోలీసు కూడా ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని దాంట్లో వచ్చిన క్లూస్ ని బట్టి ఇమ్మీడియట్ గా వితిన్ 48 hours ఆఫ్ ది కేసు బయటకు వచ్చిన 48 hours లో ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో. దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్ కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తా ఉంది. నకిలీ పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. సుమారు 63,62,000 రూపాయల విలువ గల నకిలీ మందులు, పురుగుల మందులు, 166 కిలోల నకిలీ విత్తనాలు, 7 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఐఎన్టీయూసీ అధ్యక్షుడు మహబూబ్ అలీ, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, పురపాలక చైర్మన్ గార్లపాటి శ్రీను, జిల్లా కార్యాలయ చైర్మన్ రాజేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథ, నర్సయ్య యాదవ్, గౌరీశంకర్, బాలరాజు, సునీత, శ్రీనివాస్ రెడ్డి, రాఘవులు, శేఖర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.